ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి మనం చేస్తామని మన రోజారాణి గారు మాట్లాడుతుంది. ఆవిడ అసలు దావోస్ అనే ఎక్కడుందో తెలుసమ్మా? ఏపీఐసి చైర్మన్ చేసావు, ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూసారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయాలయా? మీరు చేసినటువంటి భూములు లాక్కున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ మీరు రద్దు చేసినందుకు చేయాలా? ఎందుకు మీరు నోర్లు కొట్టుకోవడానికి దోపిడీ చేస్తుందని మేము ఇంకా తీయలేదనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత కటకలరాలు లెక్క పెట్టాల్సిందే. రాష్ట్రాన్ని దివాళా తీశాడు తన స్వార్థ ప్రయోజనాల కోసం. ఆర్థిక విధ్వంసాలు సృష్టించాడు రాష్ట్రంలో. 10,50,000 కోట్ల పైన రాష్ట్రాన్ని అప్పులు చేసి అధోపతాలని తీసుకెళ్లాడు రాష్ట్రాన్ని. ఆయన అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. గారు అబద్ధాలు చెప్పాడు. అబద్ధానికి ఒక 5 సాక్షులుగా పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిజమే కదా, దానికి సాక్ష్యాలు అవసరంలే. నిజానికి సాక్ష్యాలు ప్రజలే. అంతటా కూడా కాంగ్రెస్ చేసిన మోసాలకు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ కర్రు కాల్చి వాత పెట్టారు. హర్యానాలో చూశారు, మహారాష్ట్రలో చూశారు, రేపు ఢిల్లీలో కూడా మరి అడ్రస్ గల్లంతే పార్టీ. నువ్వు హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ గోటికి సరిపోరు. కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకు అని లీడర్ అయ్యావు. మరి ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా ఈపోయావు వేరు. 100 మందిని చంపించాడు ఆయన, 100 మందిని చంపించాడా? మరి అమిత్ షాని ఏం చేయాలి? అమిత్ షా 100 మంది చంపుతున్నాడు, ఆయనకి మేము ఇచ్చే పని లేదు. అంటే వాళ్ళ సొమ్ములాగా పద్మశ్రీ అంటే బీజేపీ సొంతం లాగా. వేతన అమలు జరగాలని అనేక సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాళ్ళ హక్కుల్ని మా గురించి మాట్లాడడం లేదు. సంవత్సరం అయినప్పుడు కూడా విప్లవాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటేనేమో మండలానికి ఒకటో జిల్లాకు ఒకటో తీసుకొని చేస్తారు. నువ్వు అనౌన్స్ చేసినటువంటి పథకాలే గవిటిని అమలు చేయనికే శాతగాక ఇప్పుడేమో మండలానికి ఒక గ్రామం తీసుకుంటారంట. చేసుకుంటాడే మనిషి మారినాడేమో, సన్యాసం తీసుకుంటాడేమో అనుకున్నాను, కానీ ప్రయోగరాజుకి వెళ్ళి అక్కడ గంగలో మునిగేసి పాపాలని పోయినాయి కడుక్కుంటాడు అనుకున్నాను, కానీ ఆయనకి అయింది ఏమి లేవు. कि मोदी को जहर देने के लिए हरियाणा बीजेपी की सरकार ने पानी में जहर डाल दिया, क्या बोल रहे हो? गरीब जनता से पूछना चाहता हूं कि 25,000 रुपए पर मंथ, 25,000 रुपए पर मंथ का बर्डन अगर एक फैमिली पे पड़ गया तो आप लिखवा लो, इस दिल्ली के अंदर गरीबों को दिल्ली छोड़ के जानी पड़ेगी.